మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-3 ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంట? ఎవరైతే మార్పు నొంది బిడ్డల వలె వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని నిశ్చయముగా చెప్పుచున్నాను. బిడ్డల వలె అంటే ఏంటండి? బిడ్డల వలె ఎలాగా మార్చబడతాము? దీనంగా, సున్నితంగా, త్వరగా క్షమించే హృదయము, త్వరగా మన్నించే మనస్సు. ప్రఖ్యాతులు కోరరు బిడ్డలు, పేరు కోరరు బిడ్డలు, స్టేజ్లు కోరరు, ప్లాట్ఫామ్స్ కోరరు, అటెన్షన్ సీకర్స్ కాదు. చిన్న బిడ్డలు ఎలా ఉంటారంట? నిష్కలంకమైన హృదయం. మీలో నిష్కలంకమైన హృదయం ఉందా? నిష్కలంకం, ఎటువంటి డాగు మచ్చలేని హృదయం ఉందా? అది అసాధ్యం కదా. మనము పాపంతో పుట్టిన వారిమి, మనలో పాపం ఉంటది. కానీ దేవుడు ఇక్కడ ఒక సైన్ ఇస్తున్నాడు. మీరు పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే రిమెంబర్, మనము ఇప్పుడు జీవిస్తున్న ఈ కాలము చాలా ఎన్ని వారాల నుండి, ఎన్ని నెలల నుండి సేవకులు మేము చెప్తూనే వచ్చాము ఏంటంటే, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది, దేవుడు అతి త్వరలో వస్తున్నాడు. ఇంకా నిర్లక్ష్యంగా రాజీ పడుకుంటూ లోకానుసారంగా బ్రతకడానికి ఇది సమయం కాదు. ఒక గడియారం ఉంది. దెర్ ఇస్ అ క్లాక్ దట్ ఇస్ టికింగ్. ఏం క్లాక్ అది? ఈ మనుషుల నాశనము, ఈ భూమి నాశనం అయ్యే కాలము అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మీరు మార్పు నొంది బిడ్డల వలె మారితే తప్ప పరలోక రాజ్యంలో చేర్చబడరు. బిడ్డల వలె నిష్కలంకమైన, క్షమించగలిగిన, మన్నించగలిగిన, సున్నితమైన, కనికరం కలిగిన, ఇందాక చెప్పినట్టు ఎప్పుడు చూసినా నేను 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 కాదండి. ప్రఖ్యాతిని కోరుతూ ఫేమ్ అవ్వాలని, ఫేమస్ అవ్వాలని, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉండవాలని, ఇంతమంది సబ్స్క్రైబర్స్, నాకు ప్లాట్ఫామ్స్ కావాలి, నేను హెచ్చించబడాలి, నాకు మెప్పులు కావాలని ఎంతసేపు ఈ మనస్తత్వంతో ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నారు. యేసయ్య దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరంటే పీపుల్ హూ హ్యావ్ హ్యూమిలిటీ. ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో వారినే దేవుడు గొప్పవారిగా పిలుస్తున్నారు. మనుషులు ఈ లోకంలో చూస్తూ ఉంటే ఎంత ధనవంతులో వారు అంత గొప్పవాళ్ళు, ఎంత పేరు కలిగిందో అంత గొప్పవాళ్ళు. ఇంతమంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అంటే వారు ఎంత గొప్పవాళ్ళో అని అనుకుంటారు. ఈ లోకము, ఈ తరంలో, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇవన్నీ చూడట్లేదు దేవుడు. ఎవరైతే హృదయములో దీనులుగా ఉన్నారో వారు గొప్పవారు. డు యూ హ్యావ్ అ హంబుల్ హార్ట్? డు యూ హ్యావ్ అ దీన మనసు ఉందా? హ్యూమిలిటీ ఈజ్ ఈక్వల్ టు గ్రేట్నెస్ ఇన్ గాడ్ సైట్. నిజంగా తగ్గింపోయే గొప్పతనము దేవుని దృష్టిలో. ఈరోజు మనుషులు ఎప్పుడు చూసినా నాకేది మెప్పు, నన్ను ఎవరు గౌరవిస్తారు, నన్ను ఎవరు గుర్తిస్తారు, నా కొరకు ఏమి చేస్తారు, నాకేది అన్నట్టు వెతుకుతున్నారు. కానీ దేవుని దృష్టిలో చిన్న పిల్లల వంటి వారు, దీనత్వము, తగ్గింపు కలిగిన వారే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6 చూసినట్లయితే, నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటు రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. మీలో ఎవరినైనా తప్పుదారిలో నడిపిస్తున్నారా? తెలిసి తెలియక తప్పుదారిలో నడిపిస్తే దేవుడు అంటున్నాడు, వారంట తిరగట్రాయి, a millstone around their neck and it is better for them to drown in the middle of an ocean. తప్పుదారిలో పట్టించడం ఏంటి? నేను క్రైస్తవుని కదా, నేను క్రైస్తవురాలు కదా, కాదు. పాపము చేత ప్రేరేపిస్తూ, పాపము చేయాలని ప్రేరేపిస్తూ, లేకపోతే అధికారానికి లోబడద్దు అని ప్రేరేపిస్తూ ఎవరైనా అధికారం కింద ఉన్నారనుకోండి, అనేక సార్లు ఏం చేస్తారు? బాస్ ఉంటే ఎంప్లాయీస్ ఏం చేస్తారు? ఒక్కరిలో పాడు స్వభావం వస్తుంది, ఒక్కరిలో కుళ్ళు పడుతుంది, ఒక్కరు పాడైపోయి ఏం చేస్తారంటే మనం ఇలాగ చేద్దాము, మనం ఇలాగ చీట్ చేద్దాము, లేకపోతే మనం ఇలాగ తిరగబడదాము, మనం ఇలాగ లోబడద్దు అని ఒక్కరిలో ఆ మాలిన్యం అంటి అనేక మందికి అంటిస్తూ మొత్తము కూడా చెల్లా చెదురు చేస్తారు. అలాగా పాపంలో ప్రేరేపిస్తూ ఉంటారు చాలా మంది. స్త్రీలైతే పాపంలో ప్రేరేపిస్తున్నారా పురుషుల్ని? ఆర్ యు టెంప్టింగ్ అదర్స్ సో దట్ దే ఫాల్ ఇన్ టు సిన్? యు నో ఎగ్జాక్ట్లీ వేర్ అండ్ హౌ దట్ మ్యాన్ విల్ ఫాల్. అక్కడనే కావాలని మనుషుల్ని ప్రేరేపిస్తూ
మీ సౌందర్యాన్ని చూపించుకుంటూ, బ్యూటీ చూపించుకుంటూ, ఇలాగ చేస్తే అలాగ టెంప్ట్ అయిపోతారని చెప్పి ఐ యు ట్రైంగ్ టు టెంప్ట్ అదర్స్? బీ వెరీ కేర్ఫుల్. ఎవరైతే పాపములో ఇతరులని ప్రేరేపిస్తారు వారంట అసలు పుట్టకుండటమే బెటర్ అంట, పుట్టకపోవడమే బెటర్ అంట, ఓషన్ మునిగిపోవడమే బెటర్ అంట. తిరిగట్టు రాయి వేసుకొని డీప్ ఇన్ ద ఓషన్ వాళ్ళు మునిగిపోతే బెటర్ అంటున్నాడు దేవుని వాక్యం. మీకు తెలుసు ఇలాగ చేస్తే వాళ్ళు పాపంలో పడతారు, ఇటువంటి డ్రెస్ వేసుకుంటే పాపంలో పడతారు, ఈ రీతిగా నేను చూపించుకుంటే ఇలాగ పాపంలో పడతారు, ఈ రీతిగా నేను ఈ రీతిగా మాట్లాడితే వాళ్ళు టెంప్ట్ అవుతారు, ఈ రీతిగా చేస్తే అన్నీ తెలిసి కావాలని మనుషుల్ని ప్రేరేపిస్తున్నారో జాగ్రత్త. పురుషులు కూడా, whoever it is, if you're tempting others to fall into sin, you better be careful. దేవుడు అంటున్నారు అటువంటి వారు దేవుని రాజ్యంలో చేర్చబడరు. పరలోక రాజ్యంలో చిన్న పిల్లల వంటి వారిదంట. కావాలని మనుషుల్ని లాగుతూ, ఆకర్షిస్తూ, కావాలని ఇతరుల్ని పాపానికి ప్రేరేపిస్తూ, ఇతరుల్ని తిరుగుబాటుకి ప్రేరేపిస్తూ మీరున్నట్లయితే you better not be the cause of causing other people to sin. You better not be. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నట్లయితే అడగండి, పశ్చాత్తాపడండి దేవుని సన్నిధిలో. తెలిసి తెలియక మీరు ప్రేరేపిస్తున్నారేమో, మీ వస్త్రధారను బట్టి, మీ మాటలు బట్టి, మీ చూపులు బట్టి, మీ క్రియలు బట్టి, మీ ఫొటోస్ బట్టి, మీ పోస్ట్ బట్టి, వాట్ ఎవర్ ఇన్ హౌ ఎవర్ వే యూర్ టెంప్టింగ్, బీ కేర్ఫుల్. గాడ్ ఇస్ సేయింగ్ నువ్వు పుట్టకుండకపోవడమే బెటర్, లేకపోతే నువ్వు మునిగిపోవడమే బెటర్. దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు. పాత నిబంధనలో కాదు, ఇది కొత్త నిబంధనలో. ఈరోజు చాలా మంది కృప అనుకుంటూ విచ్చలవిడిగా జీవిస్తూ, పర్లేదు, గ్రేస్ విల్ టేక్ కేర్, గ్రేస్ విల్ ప్రొటెక్ట్ మీ, గ్రేస్ విల్ ఫర్గివ్ మీ అని అంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నువ్వు అటువంటి పాపపు స్థితిలో ఉన్నట్లయితే నువ్వు మునిగిపోవడమే బెటర్ అంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనము, అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వల్ల అభ్యంతరములు వస్తున్నాయో ఆ మనుషునికి శ్రమ. ఇది డబుల్ వార్నింగ్, ఇది డబుల్ హెచ్చరిక, ఇది చాలా ప్రమాదకరమైన మాట, భయంకరమైన మాట. Woe to you who cause others to sin. Woe to you who offend others. Woe to you. Woe అంటే ఎంత భయంకరమైన మాట తెలుసా అండి? నీకు శ్రమ అంటే వేదన, శ్రమ అంటే బాధ, ఏదో భయంకరమైనది, ప్రమాదకరమైనది నీకు సంభవిస్తుంది, చూసుకో అని చెప్తున్నాడు. అర్థమైందా? ఓ అంటే ఏంటి? నీకేదో ప్రమాదకరమైనది నీ దగ్గరికి వస్తుంది, ఏదో శ్రమ నీ దగ్గరికి వస్తుంది, లేకపోతే అపవాది నిన్ను దాడి చేయబోతున్నాడు. ఓ అంటూ యు, శ్రమ అని చెప్తున్నాడు దేవుడు. ఎటువంటి మనుషులకి శ్రమ అంట? మొదటిగా లోకానికి శ్రమ. ఏంటది? అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా నిలబడుతూ విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉన్న ఈ లోకానికి శ్రమ అంట. ఇప్పుడు చూసి, గుడ్ ఎనఫ్, డోంట్ థింక్ ఐఎమ్ రైచియస్, నోబడీ ఈజ్ రైచియస్, వీఆర్ స్ట్రైవింగ్ టు బి రైచియస్. అవును, మేము రైచియస్ కాము, అందుకని పాపం చేస్తున్నాము, చేయొచ్చు కదా అనకండి. ట్రై. నేను ఏదైతే చేయొద్దనుకుంటున్నాను అదే చేస్తున్నాను, ఏదైతే చేయాలనుకుంటున్నాను అదే. కనీసము పౌలు ట్రై చేస్తూ వచ్చాడు. మునుపు ఏమో ఆయన గర్విష్టిగా ఉన్నాడు, తర్వాత దీనుడుగా మారాడు. Because they kept trying. No. This is not the way I should live. This is not the way I should behave. This is not the way I should talk. This is not the way అని మార్చుకుంటూ వస్తూ ఉన్నారంట వారి స్వభావం. ఎప్పుడు చూసినా కత్తిరించాల్సినవి కత్తిరిస్తూ, నరికివేయాల్సినవి నరికేస్తూ, దేవుడికి ఏది ఇష్టమో, దేవుడికి ఏది అంగీకారమో అది చేస్తూ వచ్చాడంట. ఈరోజు మీ జీవితాలు కూడా మీరు చెప్పగలుగుతారా? దేవా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, అది నాకు నొప్పి కలిగించిన, నా అహాన్ని చంపినా, నా సెల్ఫ్ ని చంపినా పర్వాలేదు ప్రభా, నీ చిత్తమే, నువ్వే కనపడాలి ప్రభా. హెల్ప్ మీ నాట్ టు అబ్యూజ్ యువర్ గ్రేస్. ఆయన కృపను అబ్యూజ్ చేయకండి, ఆయన ప్రేమని నిర్లక్ష్యపరచకండి. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా అవకాశం ఉంది. కానీ మొదట్లో చెప్పాను, దేర్ ఇస్ అ టైం, ఒక గడియారం, ఒక క్లాక్ ఉంది. ఈ సకల మానవ జాతికి అంతా కూడా ఒక క్లాక్ తిరుగుతుందంట. ఆ గడియారం ఏంటంటే దేవుని అంతము వచ్చే సమయం. అది ఆ టిక్ అని ఎండ్ పాయింట్కి రాగానే అప్పుడు ఇంకా అవకాశం లేదు, అప్పుడు ఇంకా సమయం లేదు. అప్పుడు రొమ్ములు కొట్టుకొని ఏడ్చిన పర్వాలేదు, ఏమీ అవ్వదు, ఏం మారదు. There is a clock that is ticking. Don't waste a second. Don't waste a minute. Don't waste one day. Don't waste 1 hour. I want to relax. I want to watch. I want to this. Forget about yourself.
నిన్ను నువ్వు మర్చిపోయి దేవుని కోసం నేను ఏం చేయాలి, దేవుని కోసం రోషం కలిగి ఉండాలి, దేవుని కోసము ఎప్పుడు మండుచూ ఉండాలి. యువర్ హార్ట్ షుడ్ బి బర్నింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మండుచూ ఉండాలి. ఏం చేయాలి, దేవుని రాజ్యం కోసం ఏం చేయాలి అని ఎప్పుడు అలాగా ఆలోచిస్తూ ఉండాలి. మీరు ఈ రీతిగా ప్రార్థన చేయాలని ప్రార్థనకి ప్రేరేపిస్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఎంతసేపు నేను కాదు ప్రభా, చెప్పండి. ఎంతసేపు నేను కాదయ్యా, ఎంతసేపు నా బ్రతుకు కాదు ప్రభా, ఎంతసేపు నా ఆశలు నా కోరికలు కాదు ప్రభా, నీ చిత్తమే నెరవేర్చు ప్రభా. నీ అగ్నిని నా హృదయంలో రగిలింప చేయమని వేడుకుంటున్నాను ప్రభా. పాపాన్ని హేట్ చేయాలయ్యా, పాపాన్ని ద్వేషించాలయ్యా, పాపాన్ని త్రోసివేయాలయ్యా, పాపాన్ని కాల కిందేసి తొక్కాలి ప్రభా. నాకు వద్దు ఇంకెటువంటి జీవితం వద్దు, నాకు వద్దు ఇటువంటి పాపపు బ్రతుకు వద్దని నీ కొరకు ధైర్యంగా నిలబడాలి ప్రభా. పరిశుద్ధంగా నిలబడాలయ్యా, కల్మషం లేని వారుగా నిలబడాలయ్యా. ఈ లోకపు క్రియలపై నుండి మా మనసు తీసివే ప్రభా. It's not about how famous we are. It's not about how recognized we are. It's not about how many people recognize us or how famous we are in this world. What if you say that you do not know us, Lord? That's the worst. వద్దు ప్రభా. ఈ లోకపు మెప్పులేని ఆటంకంగా ఉంటే మెప్పులు వద్దు ప్రభా. ప్రఖ్యాతి వద్దు ప్రభా, ఫేమ్ వద్దు ప్రభా, ఫాలోవర్స్ వద్దు ప్రభా, ఇవన్నీ వద్దు ప్రభా. నువ్వు కావాలి యేసయ్య, నువ్వు కావాలి ప్రభా. ఏదున్నా ఏది లేకపోయినా నువ్వు కావాలయ్యా. You are the most important person in my life, Lord. All that matters is, are you pleased with me? All that matters is, am I living a holy life? All that matters is, నీ రాజ్యంలో మేము ఎత్తబడతామా అని మా అందరి హృదయంలో నీ కన్విక్షన్, నీ ఒప్పుకోలు కలిగించి ఎవరెవరైతే వాక్యం వింటున్నారో ప్రతి హృదయాన్ని పగలగొట్టు ప్రభా. బండ హృదయాన్ని పగలగొట్టు ప్రభా. కరిగించు ప్రభా, కరిగించాయా, కరిగించాయా. నీ ఆత్మ కార్యము జరిగించు, కొనసాగించు. మమ్మల్ని పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా మార్చమని ఈ వాక్యాన్ని నీవే ఫలింపజేయి. ప్రతి ఒక్క హృదయాలు ముద్రించు. నీ కార్యము సఫలపరచమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.